హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. నమో వెంకటేశ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు అని. ఆ సినిమాలో మంచికి మారు పేరైన హీరో పాత్రధారి వెంకటేష్ చెబుతాడు. అవును, నిజమే. వాళ్ల మానాన వారి పని చేసుకుంటున్న మంచి వాళ్ళని అన్యాయంగా టార్గెట్ చేస్తే అది రివర్స్ అయ్యి మనకే చెడు జరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో ఒక ముగ్గురికి ఇలాగే జరిగిందనే చర్చ జరుగుతోంది. సినీ పరిశ్రమలో వివాహ రహితుడు, అందరితో మంచిగా ఉండే వ్యక్తిగా ప్రభాస్కి పేరుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ప్రభాస్ సొంతం. డార్లింగ్ అని పిలుస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఎంతో ప్రేమగా ఉంటాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మంచితనం, మొహమాటం కలిగిన నిండైన రూపం ప్రభాస్ది. అలాంటి వ్యక్తిని కొందరు కావాలని అన్యాయంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు వాళ్లే అన్యాయం అయిపోయారు. ప్రభాస్ కెరీర్ అయిపోయింది అంటూ వేణుస్వామి కమెంట్స్ చేశాడు. కట్ చేస్తే ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. వేణుస్వామి మాత్రం తను చెప్పిన జాతకాలన్నీ తప్పయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి జాతకాలు చెప్పడమే మానేస్తానంటూ ప్రకటించాడు. ఇక 2023 డిసెంబర్లో ప్రభాస్ నటించిన సలార్, కన్నడ హీరో దర్శన్ నటించిన కటేరా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ సమయంలో దర్శన్ అనవసరంగా నోరు పారేసుకున్నాడు. సలార్కి మేం భయపడం, మాకే సలార్ భయపడాలి అని ప్రభాస్ స్టార్డమ్ని తక్కువ చేసేలా మాట్లాడాడు. మామూలుగా ఒకే సమయంలో సినిమాలు విడుదలైతే ఏ హీరో అయినా తమ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా ఆడాలి అని కోరుకుంటారు. కానీ దర్శన్ మాత్రం అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కట్ చేస్తే ఒక హత్య కేసులో జైలు పాలయ్యాడు. ఇప్పుడు ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతను ప్రభాస్ని ఎన్నోసార్లు ట్రోల్ చేశాడు. అలాగే ఫన్ పేరుతో అందరి మీద హద్దుమీరి కమెంట్స్ చేస్తున్నాడు. ఇటీవలే ఒక చిన్నారిపై కూడా దారుణమైన కమెంట్స్ చేశాడు. ఇది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వరకు వెళ్ళింది. ఇప్పటికే అతనిపై కేసు నమోదైంది. ఈ 3 సంఘటనలను ప్రభాస్ పేరుతో ముడిపెడుతూ కొందరు ఆసక్తికర కమెంట్స్ చేస్తున్నారు. ఎవరి జోలికి పోని అలాంటి అమాయకుడి జోలికి పోతే సంక నాకిపోతారు అంటూ కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.